హలో హాయ్ అండి, వెల్కమ్ టు క్రాంతి క్విజిన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం పిల్లలకి ఎంతో ఇష్టమైన పొటాటో స్మైలీస్ చేసుకోబోతున్నామండి. జస్ట్ 4 ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా మనం ఇంట్లో చేసుకోవచ్చు. ఇవైతే టేస్ట్ చాలా బాగుంటాయి, ప్రతి ఒక్కరూ ఈజీగా ట్రై చేయొచ్చు అనమాట. ఇప్పుడు తయారీ విధానం: ముందుగా ఒక పెద్ద సైజు 3 ఆలుగడ్డల్ని మెత్తగా ఉడికించుకోండి. వీటిని ఉడికించుకున్న తర్వాత తొక్క తీసేసుకొని మెత్తగా వచ్చేలాగా ఇలా స్మాష్ చేసుకోండి. చిన్న చిన్న గడ్డలు లేకుండా కూడా ఇలా మెత్తగా సాఫ్ట్గా చేసుకోండి. ఇలా చూపించిన విధంగా చూసారు కదా, ఎంత స్మూత్గా ఉండాలి అన్నమాట. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పొడి వేసుకోండి. అలాగే ఒక 3/4 కప్పు వరకు కార్న్ఫ్లవర్ పడుతుంది. కొంచెం కొంచెంగా కార్న్ఫ్లవర్ యాడ్ చేసుకుంటూ తగినంత ఇలా కలుపుకోండి. చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి. ఇలా కలిపేసుకొని మనకి ఈ డవ్ అనేది ఇలా సాఫ్ట్గా రావాలి అన్నమాట. చూసారు కదా, ఇలా వేలు పెట్టి ప్రెస్ కాగానే ఇంత స్మూత్గా ఉండాలి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుందాం. మనకు చిన్న సైజు స్మైలీస్ వచ్చే సైజులో చేసుకోండి. ఇలాగే చూపించిన విధంగా మిగిలినవన్నీ చేసేసుకొని కింద నుంచి ఒక బటర్ పేపర్ వేసుకొని కొంచెం కార్న్ఫ్లవర్ చల్లేసుకొని మనం చేసుకున్న ముద్దలు ఈ బటర్ పేపర్పై పెట్టేసుకొని టీ గ్లాస్తో ఇలా చిన్నగా ప్రెస్ చేసుకోండి. గ్లాస్కి అడుగు భాగాన కూడా కొంచెం కార్న్ఫ్లవర్ అంటించుకుంటూ ఇలా లైట్గా ప్రెస్ చేసుకోండి. ఇలా చక్కటి రౌండ్లా వస్తాయి. ఇప్పుడు స్ట్రా తీసుకొని ఇలా చక్కగా హోల్స్ పెట్టేసుకోండి ఐస్లా. అలాగే టీ స్పూన్ తీసుకొని చూపిస్తున్న విధంగా సైడ్ నుంచి ఇలా అనుకోండి, చక్కటి స్మైలీలా వస్తాయన్నమాట. చాలా ఈజీగా అవుతుంది. ఇప్పుడు వీటిని ఇలా తయారు చేసుకున్న తర్వాత స్టవ్ పై కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోండి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత దీంట్లో మనం చేసుకునే స్మైలీస్ ఒక్కొక్కటిగా వేసుకొని చక్కటి లైట్ కలర్ వచ్చేలాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా వేయకండి, ఒకదానికొకటి అతుక్కుపోతాయి. ఇప్పుడు తిప్పేసుకొని రెండో సైడ్ కూడా చక్కటి బంగారు రంగు వచ్చేలాగా ఇలా ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఈ కలర్ వస్తే సరిపోతుందన్నమాట. ఇప్పుడు వీటిని తీసుకొని ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకున్న దాంట్లో వేసుకోండి ఆయిల్ పోయేంత వరకు. అలాగే మిగిలినవి కూడా డీప్ ఫ్రై చేసేసుకోండి, అయిపోతుందన్నమాట. ఇవైతే చాలా క్రిస్పీగా ఉన్నాయండి. ఇలా ఆయిల్ పోయిన తర్వాత చక్కగా సర్వింగ్ ప్లేట్లో వేసుకొని టమాటా కెచప్తో పాటు సర్వ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. చూసారు కదా పొటాటో స్మైలీస్ ఎలా తయారు చేసుకోవాలో. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.